అందరికీ నమస్కారం. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కృష్ణా కృష్ణా బ్రాంచ్ అనాలి దీన్ని, అంతే కదా, వెస్ట్ కృష్ణా బ్రాంచ్ అధ్యక్షులు ప్రెసిడెంట్ అయినటువంటి సాగర్ గారు అండ్ సెక్రటరీ అయినటువంటి ఇక్బాల్ గారు, ఇతర ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా సమక్షంలో ఈరోజు 2024కి సంబంధించిన ఎన్జిఓస్ క్యాలెండర్ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎంత ఐక్యంగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఏ విధంగా డెలివరీ చేస్తుందో అనేది మీ అందరికీ విదితమే. ఏదైనా హైయెస్ట్ లెవెల్లో వాట్ ఎవర్ ఎంతమంది సెక్రటరీస్ ఉన్నప్పటికీ, హెచ్ఓడీస్ ఉన్నప్పటికీ కూడా, కలెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా కోర్ వర్క్ అంతా కూడా యాక్చువల్గా ఉండేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అవ్వచ్చు, లేకపోతే జూనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, సీనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, అండ్ అబోవ్ క్యాడర్లో ఉండేటువంటి సూపరింటెండెంట్స్ అవ్వచ్చు. దట్స్ ద కోర్ వర్క్. అలాంటి ఉద్యోగుల యొక్క బాగోగులు చూసుకోవడానికి ఇటు సాగర్ గారి అధ్యక్షతన ఈ జిల్లాలో చాలా చక్కగా కార్యక్రమాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు మన జిల్లాలో మరి సాగర్ గారు ఈ పర్టికులర్ వ్యక్తికి ఇలా ఎందుకు చేశారు, అలా కొంచెం అన్యాయంగా జరిగిపోయింది అనేట్టుగా ఇంతవరకు ఆ స్కోప్ అనేటువంటిది అయితే జిల్లాలో ఇవ్వలేదు. సో అది విధంగా కూడా నేను స్కోప్ అనేటువంటి ఇవ్వడానికి కూడా నాకు కూడా ఇష్టం లేదు. సో అంతే విధంగా ఎన్జిఓస్ ఈ 2023లో చాలా చక్కగా సపోర్ట్ అనేటువంటిది జిల్లా యంత్రాంగం చేశారు. 2024లో కూడా అందరి ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి బ్యారర్స్ అవ్వచ్చు, అధికారులు అందరికి కూడా చాలా ఆరోగ్యంతో చక్కగా ఉండాలని చెప్పి, వాళ్ళ యొక్క పనితనంలో మంచి ప్రతిభ కనపరచాలని, వచ్చేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్లో కూడా అందరూ కూడా అంతే ఉత్సాహంగా అనేటువంటిది పార్టిసిపేట్ చేసి మన జిల్లాలో ఎలక్షన్స్ అనేటువంటివి ఎటువంటి ఎర్రర్ ఫ్రీ అనేటువంటి లేకుండా జరగడానికి మేమెంత సహకరిస్తామో ఎన్జిఓస్లో ఉండేటువంటి అందరు అధికారులు కూడా అదే విధమైన సహకారం ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ప్రజలకు కూడా ఈ కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వచ్చే ఇప్పుడు మనకి ఈ రోల్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా జనవరి 5వ తారీఖున మనకి ఫైనల్ పబ్లికేషన్ అవ్వాల్సింది. ఇప్పుడు ఫైనల్ పబ్లికేషన్ డేటు జనవరి ఎండ్కి అనేటువంటిది వచ్చింది. ఇంకా ఎవరైనా ఒకవేళ రోల్లో ఒకవేళ లేకపోయి ఉంటే ఒకసారి వెంటనే ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ షిఫ్టింగ్ కానీ చేసుకొని, అంటే ఎంతమంది ఓటర్స్గా ఎన్రోల్ అయితే ప్రజాస్వామ్యానికి అంత దానికి విలువ అనేటువంటిది ఉంటుంది. మనము మన జిల్లాలో కిందటి సంవత్సరం అంటే 2019లో ఓవరాల్గా 79% వాటర్ టర్నౌట్ అనేది ఉంది.